కంటి చుక్క ఆరోగ్యానికి శ్రీకారం. తల్లి పాలే అమృతధారం, భవిష్యత్తుకు బంగారు ద్వారం. తల్లి నవ్వే బిడ్డ బలం, తల్లి పాలే జీవన ఫలం. మొదటి గంటలోనే పాలివ్వండి, ముద్దుల బిడ్డను హత్తుకుని పెంచండి. కొలెస్ట్రాల్ అనే బంగారు పాలు, రోగాలపై గెలిచే రక్షణ కవచాలు. 6 నెలలు తల్లి పాలే చాలు, ఆరోగ్యమే బిడ్డకు నిజమైన వెలుగు. గర్భిణీ తల్లులారా ధైర్యంగా ముందుకు సాగండి. వైద్యుల సూచనలు పాటిస్తూ తల్లి పాల విలువను ప్రపంచానికి చాటండి. ప్రతి ఇంటిలో ఆరోగ్య దీపం వెలగాలి, ప్రతి బిడ్డ తల్లి పాలతో ఎదగాలి. మన అందరి సంకల్పం ఒక్కటే, తల్లి పాలే బిడ్డకు తొలి టీకా. తొలి ప్రేమ తొలి జీవన వరం, తల్లి పాలు ఇవ్వండి, ఆరోగ్యవంతమైన భావితరాన్ని నిర్మిద్దాం. తల్లి పాలకు డబ్బా పాలకు, తల్లి పాలకు డబ్బా పాలకు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు ఐఎంఏ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో నెరవటి హాస్పిటల్ సౌజన్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. సుస్థిరమైన జీవితం ఆరంభం అవ్వాలి అంటే అది తల్లిపాలతోనే సాధ్యము. తల్లిపాలు అమృతంతో సమానం కాబట్టి ప్రతి తల్లి కూడా తన బిడ్డకి తన పాలను మాత్రమే ఇవ్వాలి. పుట్టిన వెంటనే గంట లోపల పాలివ్వటం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి మేలు జరుగుతుంది. తల్లి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, అధికంగా పేరుకున్నటువంటి కొవ్వు కరుగుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ ముప్పు తొలుగుతుంది. అట్లనే బిడ్డకి మంచి తెలివితేటలు ఉంటాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యూచర్లో వాళ్ళు తెలివితేటలు కానీ బీపీ షుగర్ ఇలాంటివి వచ్చే అవకాశాలన్నీ కూడా బాగా తగ్గుతాయి. అంతేకాకుండా పాలు ఎన్నిసార్లు ఇవ్వాలి అన్న నియమమేం లేదు. బేబీ ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు, అంటే ఎన్నిసార్లు ఏడిస్తే అన్నిసార్లు పాలు తాపాలి. కనీసం రోజు మొత్తం మీద 8 నుంచి 12 సార్లు పాలు తాపవలసి ఉంటుంది. రాత్రిపూట ప్రతి 4 గంటలకు ఒకసారి తల్లి బిడ్డకు పాలు పట్టించవలసి ఉంటుంది. పాలు సరిపడా ఉండాలంటే తల్లి కూడా ఆహారం అనేది చాలా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంతో పాటు నీరు కూడా చాలా ముఖ్యము. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెరవాటి హాస్పిటల్ సౌజన్యంతో ఐఎంఏ ఉమెన్ వింగ్ మేము ఈరోజు సదస్సు నిర్వహించాము. దానికి లయన్స్ క్లబ్ వారికి, నెరవాటి హాస్పిటల్ డాక్టర్ నెరవాటి అరుణకుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఈసారి నినాదం ఏమనగా సుస్థిరమైన జీవితం కోసం తల్లిపాలు ముందే ప్రోత్సహించాలి అనే నినాదంతో తీసుకొచ్చారు. ఇక్కడ ధనికులు పేదవాళ్ళు అనేది ఏం లేకుండా ప్రతి బిడ్డకు పుట్టిన వెంటనే ఆరోగ్యము స్థిరాస్తి లాంటిది ఏంటంటే తల్లిపాలు ఇవ్వడమే. ఎక్స్క్లూజివ్గా 6 నెలలు తల్లిపాలే ఇవ్వడం వల్ల తల్లికి అటు ఇంకో పక్కన బిడ్డకు ఇద్దరికి ఆరోగ్యము క్షేమము, అంతేకాకుండా ఒక పవిత్రమైన తల్లి బిడ్డ బంధము ఏర్పడుతుంది. తర్వాత బిడ్డకు 5 లక్షణాల నుంచి ప్రొటెక్షన్, మెదడు ఎదుగుదల బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, అలర్జీలు రావు, ఆస్తమాలు రావు. తర్వాత వచ్చి జీర్ణశయం బాగా ఇదవుతుంది. పిల్లలు కూడా చాలా తెలివైన పిల్లలుగా ఎదుగుతారు. తల్లికి అటు బిడ్డకు తల్లికి ఇద్దరికి కూడా తల్లిపాలు గంట లోపలే స్టార్ట్ చేయడం చాలా మంచిది. ధన్యవాదాలు.